హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో మనం దొండావకాయ ఎలా చేయాలో చూద్దాము. ఇది 2 months వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆవు పిండి 1 టేబుల్ స్పూన్, మెంతుపిండి చిటికెడు, పసుపు చిటికెడు అండ్ నూనె 1/2 కప్. దొండకాయ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని 1 కప్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, ఈ 3 తీసుకుని ఉండలు లేకుండా కలితిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు మెంతుపిండి వేయాలి. మెంతుపిండి ఎక్కువ వేస్తే చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి, చిటికెడు అయితే సరిపోతుంది. అండ్ ఇందులో నేను యూజ్ చేసిన ఆవు పిండి కూడా నేను ఇంట్లోనే ఆవాలు మిక్సీ చేసుకున్నాను. ఈ మిక్స్ చేసిన మిశ్రమంలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి ఈ కారం అంతా ముక్కలకి పట్టేలాగా కలితిప్పాలి. ఈ కారం ఈ ముక్కలకి పట్టిన తర్వాత ఒక 1/2 కప్ నూనె కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇది ఆయిలీగా లేదు కదా అని మీరైతే ఎక్కువ యాడ్ చేయొద్దు, ఈ ఆయిల్ సరిపోతుంది. ఒక 24 hours అయిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్న నీరు కూడా బయటకు వస్తుంది కాబట్టి మనం తినడానికి రెడీ అన్నట్టుగానే ఉంటుంది. పచ్చడి నేను పక్కన పెట్టాను. ఆఫ్టర్ 24 hours తర్వాత నాకైతే ఇలా వచ్చింది, మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.